నమస్తేనండి. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము రేణుకా ఎల్లమ్మ చరిత్ర గురించి తెలుసుకుందాము. అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. మన భారతదేశము ఒక పుణ్యభూమి. ఎందరో దేవతలకు జన్మస్థలంగా ప్రసిద్ధిగాంచిన ఈ నేలలోనే శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క దశావతారాలు పుట్టాయి. మరియు షట్చక్రవర్తులుగా పేరుగాంచిన హరిశ్చంద్రులు ఈ నేలపైనే జన్మమొందారు. అంతేకాకుండా పంచకన్యలైనటువంటి సీత, ద్రౌపది, మండోదరి, తారాదేవి, అహల్యలను కనిన నేల కూడా ఇది. ఇటువంటి భారతదేశమందు యాగ యజ్ఞ ఫలాలను ఎందరో దేవతలు జన్మించారు. అలా జన్మించింది అందరికీ ఆదర్శప్రాయంగా మారి అందరి పాలిట దైవంగా పరిగణించబడుతున్న వారిలో రేణుకా ఎల్లమ్మ కూడా ఒకరు. ఈ రేణుకాదేవిని వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు. ఒగ్గు కథ ప్రకారము సృష్టికి పూర్వము త్రిమూర్తులను సృష్టించి పసిపాపలుగా ఆడించినందుకు తనని జగదంబ అని పిలుస్తూ ఉంటారు. ఎల్లరకు అమ్మ కనుక ఎల్లమ్మ అని, ఊరికి ఎల్లల్లో ఉండటం వలన ఎల్లారమ్మ అని, మరియు చండాలుల వాటికలో ఉద్భవించినందున మాతంగి అని, లజ్జాగౌరి అని, క్షేమంకరి మాత అని, కుంకుడు చెట్టు కింద వెలయుట వలన కుంకుళ్ళమ్మ అని, ఆటలమ్మ, మశూచి వంటి వ్యాధుల నివారణ చేయడం వల్ల మారెమ్మ అని, పోచమ్మ అని, ముత్యాలమ్మ అని ఇలా వివిధ పేర్లతో కొనియాడుతూ ఉంటారు భక్తులు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవేరి సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపము అయినటువంటి జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు. త్రికాలజ్ఞాని, త్రినేత్రుడు అయినటువంటి జమదగ్ని భార్య అయినటువంటి రేణుకాదేవి సాక్షాత్తు ఆ పార్వతీదేవి యొక్క ప్రతిరూపంగా కొలుస్తూ ఉంటారు జనులు. అయితే జమదగ్ని మహర్షికి అగ్ని మీద, రేణుకాదేవికి నీటి మీద నియంత్రణ శక్తి కలదు. కనుక ఈ దేవత యొక్క సాధన అత్యంత మహిమాన్వితమైనది. తాంత్రికము, శాక్తేయము మొదలైన విద్యల్లో అమ్మ యొక్క విద్య చాలా ఫలదాయకము. మరియు కోరిన వారికి కొంగు బంగారంగా కామధేనువుని సైతము తన వద్ద కలిగిన కల్పవల్లి ఈ కరుణామయి. జమదగ్ని మహర్షి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాము. పూర్వము సత్యవతీదేవి గాదిరాజు యొక్క ఏకైక పుత్రిక. తమకు ఒక్కగానొక్క సంతానమైనటువంటి ఈ సత్యవతికి వివాహం జరిపించి రాజ్యమును అంతటినీ సామంతులకు అప్పగించ నిశ్చయించారు. అయితే సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి మునిబిడ్డ అయినటువంటి రుచికునికిచ్చి వివాహం జరిపిస్తారు. తాను క్షత్రియ కులకాంత అగుట వలన తమకి జన్మించే సంతానం కూడా క్షత్రియ బుద్ధులతో పుడతాడు అని ముని అయిన తన భర్త వంశమునకు కీడు వంటిది అని భావించిన రుచికునికి తనకు కేవలము సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావాలన్న కోరికను విన్నవిస్తుంది. అలాగానే మగ సంతానం లేని తన తల్లిదండ్రులకు కూడా క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని అడుగుతుంది ఈ సత్యవతి. అయితే సత్యవతి కోరిక మేరకు అత్తకు, భార్యకు సంతానం ఇవ్వదలిచిన రుచికుడు యాగం చేసి 2 కుండల్లో పరమాన్నంతో నింపి ఒకటి అత్తగారిని, ఇంకొకటి భార్యని భుజించమని అత్తగారికి ఇచ్చి పంపుతాడు. అలా ఆ 2 కుండల్లో క్షత్రియ కులసతి అయిన గాది యొక్క భార్యకి క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను, 2 కుండలను, అలానే ముని భార్య అయినటువంటి సత్యవతీదేవికి సాత్విక గుణములు ఉండు మునిబాలుడు పుట్టవలను అనే ఉద్దేశంతో 2 కుండలను విడివిడిగా ఇస్తాడు. కానీ అల్లుడు రుచికుడు అందులో అనుమానం కలిగిన సత్యవతీదేవి తల్లి తనకు మంచి బిడ్డ పుట్టాలి అనే ఉద్దేశంతో మునిరాజు తన భార్య కుండలో ఏవైనా శక్తులు నింపాడేమో అని అనుకుని స్వార్థంతో సత్యవతికి ఇచ్చిన కుండను భుజిస్తుంది. తనకు ఇచ్చిన ప్రసాదాన్ని సత్యవతికి ఇస్తుంది. అలా అవి భుజించిన వారి గర్భములలో మారుబిడ్డలు పెరుగుతూ ఉన్నారు. అది గ్రహించిన రుచికుడు తన భార్య క్షత్రియ బిడ్డను మోస్తుంది అని సత్యవతికి చెప్తాడు. అంతటా భయమొందిన సత్యవతి ఆ బిడ్డను తన కుటుంబం తర్వాతి తరమునకు వారికి చెందుమని తన కోడలి గర్భమునకు మార్చమని రుచికుడిని అడుగుతుంది. అలానే రుచికుడు చేస్తాడు. అయితే అత్తకు మరియు భార్యకు కూడా సాత్విక గుణములు కలిగిన సంతానం కలుగుతారు. సత్యవతి తల్లి అయిన గాది తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణం చేస్తుంది. మరియు సత్యవతి తన బిడ్డకు జమదగ్ని అనే నామకరణము చేస్తుంది. అలా సత్యవతి తల్లి విశ్వామిత్రుడికి
సత్యవతి జమదగ్నికి జన్మనిచ్చినారు. అయితే ఆ మునిబిడ్డ జమదగ్ని క్రోధదేవతల ఆశీర్వాదంతో తనకు కోపం కలిగించిన వారిని తన క్రోధాగ్నితో జ్వాలలతో భస్మం చేయగల శక్తి పొందుతాడు. రేణుకాదేవి జన్మరహస్యము. పూర్వము దక్షిణాన విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న కృష్ణాజిత్తు అనే రాజుకు 3 రాణులు. అలా ఆ రాజు జగన్మాత దుర్గాదేవి యొక్క కృపా కటాక్షములతో తన రాజ్యాన్ని సుభిక్షంగా సుఖశాంతులతో పరిపాలిస్తూ ఉంటాడు. కానీ రాజుకి వివాహమై కొన్ని సంవత్సరాలు అయినా కూడా సంతానం మాత్రం కలగలేదు. అలా ఆ వేదన రాజుని, రాజ్యంలో ప్రజల్ని ఎంతో దుఃఖదాయకంగా మార్చేసింది. అలా వారి బాధను చూసి కనికరించిన పరమేశ్వరుడు ఒకరోజు రాజువారి ఆస్థానానికి ఒక ముని రూపంలో వచ్చి ఆశ్రయము పొందినాడు. భటుల ద్వారా రాజు యొక్క సంతానహీనతని తెలుసుకున్న ముని రూపంలో ఉన్న శివుడు రాజుకి జగన్మాత దుర్గమ్మ పేరిట పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తాడు. ఆ కార్యక్రమము ఆ ముని ఆధ్వర్యంలో చెయ్యమని రాజు వేడుకోగా పరమేశ్వరుడే యజ్ఞకర్తగా మారి దుర్గమ్మకు పూజ చేసి యాగం ప్రారంభిస్తాడు. అలా యాగ సమాప్త సమయంలో యజ్ఞశిఖల దానిలో ఆ యజ్ఞంలో నుంచి ఒక అద్భుతమైన తారాకాంతిని సైతం తిరస్కరించే ఒక యంత్రము రాజము పుట్టుకొచ్చింది. దానిలో ఆశీనురాలైన దుర్గమ్మ రాజుకి సంతాన ప్రాప్తిస్తుంది, వరం ఇస్తుంది. సాక్షాత్తు తాను కొలువై ఉన్న ఆ యంత్రరాజాన్ని ఎల్లప్పుడూ లలితాదేవి స్వరూపంలో కొలిస్తే తానే తన ఇంట తన బాలరూపము అయినటువంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అంశగా జన్మిస్తాను అని వరమిచ్చినది. ఆ అమ్మవారి సందేశం వినిన రాజు చాలా సంతోషంతో పొంది ఆ యంత్రరాజానికి సాధువు రూపంలో ఉన్న శివునితో తొలి పూజ జరిపించి ఆ చక్రరాజాన్ని త్రిసంధ్యలయందు తన భార్యల సమేతముగా పూజలు నిర్వహించేవాడు. కొన్నాళ్లకు అమ్మవారి చక్ర మహిమ వలన రాజుగారి పెద్ద భార్య గర్భము దాల్చినది. అది విన్న రాజు మిక్కిలి సంతోషించి రాజ్యమంతటా కూడా సంబరాలు జరిపిస్తారు. కానీ అది మిగతా 2 రాణులకు అసూయ పెంచింది. సవతికి బిడ్డ పుట్టబోతుందని విరాళమైనటువంటి తమకి రాజుగారి ప్రేమ దక్కదేమో అన్న భయంతో పెద్ద భార్య యొక్క గర్భం పోగొట్టవలను ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా చక్రమహిమ వలన అవి అన్నీ విఫలమవసాగెను. ఆ కాలము గడుస్తూ ఉండగా రాజుగారి పెద్ద భార్య నిండు పౌర్ణమి నాడు చందమామ వంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినది. బిడ్డకు రాజుగారు రేణుక అని నామకరణం చేస్తాడు. పసిపిల్ల అయినటువంటి రేణుకను మార్చాలి అన్న ద్వేషముతో మిగతా రాణులిద్దరూ ఒక మాయావి చేత క్షుద్ర పూజలు జరిపించి అవి అన్నీ కూడా ఆ చక్రరాజం యొక్క శక్తి ముందు పటాపంచలు అయ్యేవి. అలా కాలము గడుస్తూ ఉండగా రేణుక ఆస్థానమందు ఎంతో అల్లారు ముద్దుగా పెంచబడుతూ ఉన్నది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు మిక్కిలి ఆధ్యాత్మిక శోభతో భగవంతుని యందు భక్తి కలదై ఎంతో శక్తి సంపన్నురాలు అవల సాగుతుంది. తన యొక్క యోగశక్తి వలన జలము యందు నియంత్రణ శక్తిని సంపాదిస్తుంది. ఇసుక రేణుల వలన కుండలు కూడా తయారు చేసి పచ్చి కుండలతో నీటిని తెచ్చేది. అలా పృథ్వీ మీద నియంత్రణ శక్తిని సంపాదిస్తుంది. మరియు నిలుచున్న చోటనే వర్షము కురిపించగల శక్తి పొందుట వలన ఆకాశం యందు నియంత్రణ సంపాదిస్తుంది. అలా రేణుకాదేవి చిన్నప్పటి నుంచి కూడా పరమశివుణ్ణి పరాశక్తిని పూజించి పరమ ధ్యాన నిమగ్నురాలై ఉండసాగుతూ ఉన్నది. అది చూసిన రాజు అచ్చట ముచ్చట తీర్చుకోవలసిన వయసులో ఈ ధ్యానములు తగినవి కాదని భావించి రేణుకకు వివాహం చేయదలుచెను. అయితే వివాహ ప్రస్తావన తెలియగానే రేణుక తనకి వివాహం వద్దని ఆ శక్తి శివుల రూపాలను స్మరిస్తూ జీవనము గడుపుతాను అని రాజుకు విన్నవించింది. కానీ రాజు రేణుకాదేవికి నచ్చజెప్పి ఒప్పిస్తాడు. కానీ రేణుక మాత్రం తన భక్తి ఎటువంటి ఆటంకములు కలగకుండా అనువుగా ఉండే వరుడు కావాలి, దానికి తానే తన రాజ్యంలో వరుణ్ణి వెతుకుతాను అని చెప్పింది. అంతటా తన చెల్లికత్తెలతో వరుణ్ణి వెతుకుటకు రాజ్యమునందు విహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు రేణుక తమిళ దేశమునందు అడవీడు గ్రామమునందు విహరిస్తూ ఉండగా జమదగ్ని గురించి విని తన తపోనిష్టలను తెలుసుకొనుటకు ఆశ్రమం వద్దకు వచ్చి లోపలికి వెళ్ళుటకు ప్రయత్నించగా అంతటా జమదగ్ని శిష్యులు ఆశ్రమంలో స్త్రీలకు ప్రవేశం లేదని వారిని ద్వారం వద్దనే అడ్డగించారు. తాము కుమార్తెలమని చెప్పినా కూడా వినకుండా
వారితో వాగ్వివాదమునకు దిగుతారు. అది గమనించిన జమదగ్ని వచ్చి "ఇది ఆదిశక్తి స్వరూపము రేణుక అని తెలిసి వాళ్లను లోపలికి రమ్మని ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్తాడు. వచ్చిన కారణము అడగగా రేణుకాదేవి జమదగ్నికి ఉచిత సత్కారములు చేసి తన వివాహం సంగతి మునివర్యులకు విన్నవిస్తుంది. అప్పుడు జమదగ్ని రేణుకా సేవలకు సంతోషించి తాను ఇష్టపడిన వరునితో వివాహం కావలను అని ఆశీర్వదిస్తాడు. రేణుకాదేవి జమదగ్నికి ఇష్టపడిన విషయము జమదగ్నికి చెప్పగా ఆ ముని ఇదంతా ఆ జగన్మాత ఆడుతున్న నాటకము అని తలచి రేణుకను పరీక్షించదలచి రేణుకతో నీవు రాజకుమారివి, అత్యంత సుకుమారంగా పెరిగిన బాలవు, తనని పెళ్లి చేసుకుని ఈ ఆశ్రమంలో ఉండుటకు కొన్ని అర్హతలు నియమనిష్టలు ఉండాలి అని అవి అన్నీ నీలో పరీక్షించదలిచాను అని చెప్పి రేణుకను ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండి ఆశ్రమ కార్యక్రమములు చేయవలను అని అంటాడు. రేణుకాదేవి ఆభరణాలు అన్నీ కూడా తీసేసి మునివస్త్రాలు ధరించి ఆశ్రమ కార్యాలు నిర్వర్తిస్తూ జమదగ్నిని మెప్పిస్తుంది. రేణుకాదేవి వివాహమునకు తన తండ్రికి సమాచారం అందించవలను అని చెప్పి రాజమందిరానికి బయలుదేరుతుంది. రేణుకాదేవి తండ్రికి జరిగినదంతా విన్నవించి జమదగ్నితో తనకి వివాహం జరిపించవలసింది అని కోరుతుంది. అంతటా రాజు సంతుష్టుడై జమదగ్ని వంటి మునిశ్రేష్ఠుల వద్ద తన కుమార్తె అత్యంత సురక్షితంగా మరియు సుభిక్షంగా ఉంటుంది అని భావించి రాజ్యమంతటా దండోరా వేయించసాగాడు. సకల దేవతలకు తన తరపున ఆహ్వానం అందించెను. మరియు పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణుడు, సరస్వతి బ్రహ్మలకు, స్వర్గలోక అధిపతి ఇంద్రునకు కూడా దేవుళ్లకు దేవగణమునకు ఆహ్వానం అందింది. రాజ్యమంతటా కోలాహలముగా రేణుకా కళ్యాణ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అలా రాజ్యమంతటా పచ్చని పందిర్లతో ముత్యాల ముగ్గులతో అలంకారకృతమై స్వర్గాన్ని తలపిస్తూ ఉంది. సకల దేవతల సమక్షంలో జమదగ్ని రేణుకల కళ్యాణము అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. వివాహమునకు విచ్చేసిన దేవేంద్రుడు రాజమర్యాదలకు మెచ్చి తన వద్ద స్వర్గలోకంలో ఉన్న కామధేనువుని రేణుకా వివాహమునకు కానుకగా బహూకరిస్తాడు. రేణుకాదేవి భృగువంశపు ఇల్లాలిగా మెట్టినింట అడుగు పెడుతుంది. వివాహం యొక్క ముఖ్య ధర్మములు చేసిన తర్వాత దాంపత్య జీవితము గడుపుటకు గృహస్థాశ్రమం తీసుకుని ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లా ఉండవల్లి గ్రామ సమీపంలో అలంపూర్ సంస్థానంలో నివసించారు అని పురాణాల ద్వారా అవగతమవుతుంది. దంపతులు ఇద్దరూ కూడా అలంపూర్ శక్తిపీఠంలో ఉన్న జోగులాంబాదేవిని, బాలబ్రహ్మేశ్వర స్వామిని నవబ్రహ్మణులు కొలుస్తూ దేవి ఆశీర్వాదం వలన దాంపత్య జీవితం సజావుగా గడుపుతూ ఉన్నారు. రేణుకాదేవి రోజూ కూడా ప్రాతకాలంలోనే లేచి మలప్రభాది ఒడ్డుకు వెళ్లి అక్కడ ఉన్న ఇసుకతో కుండలు చేసి వాటిలో నీటిని నింపి తన తలపై ఆదిశేషుని చుట్టగా చుట్టి కుండలతో నీళ్లు తీసుకుని వస్తూ ఉండేది. తీసుకువచ్చిన నీటిని భర్త యొక్క యాగమునందు ఉపయోగించేది. ఇసుక రేణువులతో కుండలను తయారు చేయగలదు అంటే దానికి ఎంతో తపోనిష్ట ఉండాలి. మరియు భర్త యొక్క గౌరవము, భగవంతుని అందు భక్తి, తపోనిష్ట కలిగిన వారు అసాధ్యపు పనులైనా కూడా చక్కగా చేయగలరు. కావున వాళ్లను పతివ్రత శిరోమణులు అని అంటారు. అయితే ఒక కథనం ప్రకారము ఇసుక రేణువుల నుంచి ఆకృతులు చేయగల దేవత కనుక రేణుక అనే నామకరణం ఏర్పడిందని రేణుకా పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే ఒకానొకప్పుడు జమదగ్ని మహాముని రేణుకాదేవి సమేతంగా అరణ్య మార్గమున పోచూ ఉన్నారు. ఆ ప్రాంతమంతయు కూడా పూర్తిగా నిర్మానుష్యమై ఉన్నది. జమదగ్ని రేణుకాదేవి యందు రతి కోరిక కలిగిన వాడై నిర్మానుష్యమైన ప్రాంతమే కదా అనుకుని సూర్యభగవానుడి ఎదుట రతి జరపరాదు అన్న మునిధర్మములు మరచి రేణుకాదేవితో రతి జరపసాగెను. అంతటా సూర్యదేవుడు ఒక వృద్ధుని రూపంలో కనిపించి జమదగ్ని యొక్క అపరాధముని గుర్తు చేస్తాడు. అప్పుడు నగ్నముగా ఉన్న వారిద్దరూ సిగ్గుగా భావించి తమను కించిన ఆ వృద్ధుడిని సూర్యదేవుడని గుర్తించక నువ్వు రాహుకేతుల వలన గ్రహపీడను అనుభవిస్తావు అని శపిస్తారు. అంతటా కలత చెందిన సూర్యభగవానుడు నీవు ఒక క్షత్రియుని చేతుల అవమానము మరియు మరణము పొంది మరణించదవు అని శపిస్తాడు. శాపనార్థాలు పెట్టుకుంటున్న వారిద్దరి వద్దకు బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళని శాంతపరిచి
సూర్యుని యొక్క గ్రహబాధని సంవత్సరమునకు ఒకసారిగా మరియు అవమానము అంటూ ఎరుగని మునీంద్రుడైన జమదగ్నికి సాధారణ మరణముగా మార్చి శాప తీవ్రతను తగ్గిస్తాడు. రేణుకాదేవి జమదగ్ని వలన 4 సంతానం పొందుతుంది. వారు వయోక్రమముగా శుష్మంత, సుషేణ, విశ్వవాసు, రామభద్ర, 4వ వాడిని రామభద్రుడు అని పరశురాముడు అని కూడా అంటూ ఉంటారు. సత్యవతి తన గర్భమున మోయవలసిన క్షత్రియ బిడ్డను తన కోడలు మోయవలను అనే కోరిక క్షత్రియకాంత అయిన రేణుక గర్భమందు పరశురామునిగా పెరిగి జన్మించుట వలన తీరుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్షములు పొంది గొడ్డలి ఆయుధంగా పొందుతాడు. పరశు అనగా గొడ్డలి అని అర్థము. గొడ్డలిని ఎల్లప్పుడూ తన భుజములపైనే ఉంచుకునుట వలన పరశురాముడు అనే పేరు వచ్చింది. అతనినే భృగరాముడు అని కూడా పిలుస్తూ ఉంటారు. భృగువంశమునందు జన్మించుట వలన ఆ పేరు సార్థకమైనది. ఇతను మునులను వేధించు రాజులను తన అస్త్రముతో తూలన అయితే రేణుకాదేవికి కుమార్తె కావలను అనే బలమైన కోరిక వలన జమదగ్ని ఆమెకు ఒక కుమార్తెను కూడా ప్రసాదిస్తాడు. పరశురాముని అవతార రహస్యము. పూర్వము లోక కళ్యాణార్థము నారద మునీంద్రులు త్రిలోక సంచారం చేస్తూ చేస్తూ వైకుంఠం వచ్చి చేరుకున్నారు. అంతటా లక్ష్మీ సమేతుడై ఉన్న లక్ష్మీనారాయణుని చూసి నారదులు విష్ణు చేసిన రాక్షస సంహారాల గురించి పొగుడుతూ, స్వామి మీరు కనుక లేకపోతే ఈ సమస్త లోకాలన్నీ కూడా అతలాకుతలము అయిపోయేవి. మీరే కనుక లేకపోతే అని పదే పదే శతదా పొగడుచూ సాగాను. అయితే అది గమనిస్తున్న విష్ణు చక్రము ఆహా ఈ మునీంద్రుడు విష్ణువుని తొగ పొగడేస్తూ ఉన్నాడు. కానీ ఆ రాక్షస సంహారాలన్నీ తన ఆయుధమైన నన్ను ఉపయోగించే కదా చేసింది. అటువంటి శక్తి కల నన్ను పక్కన ఉంచుకుని నారాయణుని ఒక్కడనే పొగుడుచూ ఉన్నాడు అని కోపంతో విష్ణువుతో వాగ్వివాదమునకు దిగుతుంది. అంతటా నారాయణుడు ఎలాగైనా సరే అహంకార గర్వంతో విర్రవీగుతూ ఉన్న ఈ చక్రమునకు బుద్ధి చెప్పాలి అని భావించి ఆ చక్రంతో ఇలా చెప్తాడు. అయితే విను, రానున్న కృతయుగంలో నేను ఒక మునింట జన్మిస్తాను. నువ్వు ఒక క్షత్రియ వంశమున కార్తవీర్యార్జునుడిగా జన్మిస్తావు. అహంకార గర్వంతో విర్రవీగుతున్న నిన్ను ఆ రేణుకాదేవి గర్భమందు పుట్టి నిన్ను అంతమొందించడానికి పరశురాముడిగా అవతరించి నీ చక్రరూప సహాయం లేకుండా నిన్ను అంతమొందిస్తాను అని అంటాడు. అంతటా సరే అన్న ఆ చక్రము శాంతపడి యథాస్థితికి చేరుకుంటుంది. అయితే అంతటా మునీంద్రులు స్వామి మీ అంత శక్తిపరులు సామాన్య మునుల కడుపున జన్మించుట అంత శ్రేయస్కరము కాదు అని అనుమానం వ్యక్తపరుస్తారు. అప్పుడు నారాయణుడు నేను జన్మించబోయే తల్లిదండ్రులు సాక్షాత్తు యావత్ జగత్తుకి తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు రేణుకాదేవి ఆదిశక్తి అంశ అని నారదుల వారికి వివరిస్తాడు. అయితే ఒకరోజు జమదగ్ని మహర్షి తను మంచి భార్యను మరియు మంచి సంతానమును పొందితిని, వారికి మంచి స్థితిగతులను ఏర్పరచితిని కనుక ఇప్పుడు నేను వానప్రస్థానమునకు తీసుకొని వివాహ మరియు అన్ని కుటుంబ సంబంధముల నుండి విముక్తి పొందదల్చాను అని రేణుకకు చెప్తాడు. అంతటా పతియే ప్రత్యక్ష దైవంగా భావించిన రేణుకాదేవి వానప్రస్థాశ్రమమునకు సుముఖత తెలిపినది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకానొక రోజు రేణుకాదేవి నదీ స్నానం చేసి యజ్ఞ యాగాదుల కోసము జలము తెచ్చుటకు మలప్రభా నదికి ఒడ్డుకు వెళ్తుంది. స్నానం చేసిన అనంతరము అమ్మవారు తాను చేసిన ఇసుక కుండలతో నీళ్లు ముంచుతూ ఉండగా నీటిలో స్వర్గలోకమునందు రతి కార్యక్రమం జరుపుతున్న గంధర్వుల నీడ కనిపిస్తుంది. అది చూసిన రేణుకాదేవి తన వానప్రస్థాశ్రమము తీసుకున్న తర్వాత ఆమె క్రోధ కోరికలను త్యజించాలి అన్న మునిధర్మములు మర్చి భర్తని తనతో అలా ఊహించుకుంటుంది. ఆ మనసులో కామ ఆలోచనలు వచ్చుట వలన తపోనిష్టకు భంగం కలిగి తన చేతిలో ఉన్న ఇసుక కుండ పగిలిపోయింది. ఊహ నుండి తేరుకున్న ఆ తల్లి తనను తాను ఆలోచించినందుకు శపించుకొనుచు ఇసుకను పాత్రలాగా మరల్చుటకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఇసుక కుప్పగా మారిపోతూ ఉంది. ఆదిశేషుని పట్టదలిచిన ఆ స్వామి తనంత దూరమునకు వెళ్ళిపోవచ్చు ఉన్నాడు. ఇది గ్రహించిన రేణుక తాను శాపగ్రస్తురాలనై సంగతి గ్రహించి వట్టి చేతులతో ఇంటికి పోవచ్చు ఉన్నది. ఆ వట్టి చేతులతో రేణుకాదేవి రావటం గమనించిన జమదగ్ని శివము కూడా దివ్య దృష్టితో చూసి రేణుకను ఆశ్రమం బయటే ఆగమని చెప్తాడు.
అప్పుడు జమదగ్ని, పాపాత్మురారా, వానప్రస్థానము తీసుకున్న తర్వాత కూడా నీవు కామకుని అదినందు తలుచుకుంటూ ఉన్నావా? నీకు భయంకరమైన అంటువ్యాధి వచ్చి పాప విమోచనం లేక పంచభూతాల కరుణ కూడా లేక తారాస్థాయిని బాధని అనుభవించుగాక అని శపిస్తాడు. రేణుకాదేవి జమదగ్ని మహామునితో, నేను చేసినటువంటి చిన్న అపరాధమునకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా? అయినా నేను భర్తనేగా ఊహించుకుంది, పురుషుణ్ణి కాదుగా అని అన్ని విధాలా ప్రాధేయపడింది. అయినా కూడా జమదగ్ని మాత్రము ఏమాత్రం వినకుండా వానప్రస్థాశ్రమము తీసుకున్న భర్తని కూడా పరపురుషునిగా భావించాలి. ఇంకా ఇక్కడ ఉండవలసిన లేదు కనుక త్వరగా నా కళ్ళ ముందు నుంచి పో అని అంటాడు. రేణుకాదేవి ఎంతో ప్రాధేయపడింది. అయినా కూడా జమదగ్ని మహర్షి కరుణ చూపక పొమ్మంటాడు. ఆ దిక్కుతోచని పరిస్థితుల్లో రేణుకాదేవి ఆశ్రమం నందున్న లింగాన్ని పూజించాక లింగం కూడా మాయమైపోతుంది. అది చూసి బాధపడిన రేణుకాదేవి అరణ్య మార్గాన ప్రయాణమవుతుంది. ఆ రేణుకాదేవి చాలా బాధతో ఆశ్రమం విడిచి కీకారణ్యం అయినటువంటి నల్లమల అటవీ ప్రాంతమునందు కూర్చు ఉంటుంది. ఇంతలో రేణుకాసురునికి స్వప్నమునందు తన కూతురు రేణుక ఏదో ఆపద ఎదురైందని తెలిసి ఆశ్రమంకి బయలుదేరతాడు. దారిలో శాపగ్రస్తురాలైనటువంటి రేణుక వారికి ఎదురుగా రాగా రేణుకాదేవి సంతోషంతో తండ్రి దగ్గరకు పోసాగింది. కానీ భయంకరమైన కుష్ఠవ్యాధితో ఉన్నందువలన తండ్రి ఆమెను గుర్తుపట్టక ఎవరో రోగిష్టి అనుకుని చీదరించుకొని వెళ్ళిపోతాడు. అలా తిరుగుతూ కర్ణాటక ప్రాంతమందు సౌంత్పతి సంస్థానంలో అడుగుపెట్టినది. అప్పటి వరకు కరువు కాటకాలతో పంటలు లేక అలమటిస్తూ ఉన్న ఆ రాజ్యం అమ్మవారు అడుగుపెట్టగానే వర్షము కుంభవృష్టిగా పంటలు సమృద్ధిగా పండినాయి. అప్పుడు రేణుకాదేవిని ఒక ఉన్నజాతి స్త్రీ చేరదీసి అమ్మవారికి సపర్యలు చేయసాగుతుంది. కానీ ఆ రేణుకా దాసి అమ్మవారికి ఎన్ని సపర్యలు చేసినా కూడా అవి అమ్మవారి నోటిదాకా వెళ్ళి మాయమవుతూ ఉన్నాయి. ఆకలి బాధతో దాహంతో గొంతు ఎండిపోతూ అల్లాడిపోతూ ఉన్న రేణుకాదేవి ఎలాగైనా సరే శాప విమోచనం పొందాలి అని భావించి అటవీ ప్రాంతమందు తిరుగుతూ కాలము గడుపుతూ ఉండగా మార్గమధ్యములో ఏకనాథ్, జోగానాథ్ అను ఇద్దరు సాధు పుంగవులు అమ్మవారికి కనబడి ఆమె జమదగ్ని పత్ని రేణుకాదేవి అని గ్రహించి శాపకారణం తెలుసుకొనెను. తను మిక్కిలి దాహంతో ఉన్నాను, తనకి నీరు కావాలి అని వారిని రేణుకాదేవి అడుగుతుంది. ఆమె మీద జాలి పడి సాధువులు తమ వద్ద ఉన్న మరచెంబులో నుండి జలమును తీసి ఆమెకి ఇవ్వగా జలము మాయమైపోతుంది. అయితే వారు జమదగ్ని అంతటి మహర్షుల వారి శాప విమోచనమును చేయగల శక్తి మాకు లేదు అని చెప్పి తనను వారి ఆశ్రమం తీసుకెళ్లి తమ గురువు గారికి అప్పగిస్తారు. అయితే సాక్షాత్తు ఆ ఆదిశక్తి మానవ రూపంలో ఇలా కష్టాల వలయంలో ఉందని గ్రహించిన ఆ గురువు ఆమెను ఎలాగైనా కాపాడాలి అనే మార్గము కొరకు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పరమేశ్వరుడు కనిపించి తాను ఇక్కడ గంగా సమేతుడనై ఉన్నాను అని అక్కడ తనని మనసా వాచ కొలిచి నిత్యాన్ని తనకి నైవేద్యంగా వండి కొలిచి ఆ గంగలో స్నానం చేసినట్లయితే తాను పవిత్రురాలై పాప విమోచనం పొందుతుంది అని చెప్తాడు. అంతటా రేణుకాదేవి త్వరితగతిన పరుగున వెళ్ళి ఆ శంకరుణ్ణి ఆరాధించి గంగలోకి దిగగానే అంతటా గంగ అదృశ్యమవుతుంది. చూసిన రేణుకాదేవి ప్రాణత్యాగానికి ప్రయత్నించగా శంకరుడు తన భక్తికి మెచ్చి గంగని ప్రసాదించి రేణుకను శాప విముక్తురాలను చేస్తాడు. శాప విముక్తురాలైన రేణుకాదేవి సంతోషంతో భర్తను కలవాలి అని మరలా అలంపూర్ సంస్థానానికి వచ్చి జమదగ్ని ముందు జరిగింది అంతా చెప్తుంది. విన్న జమదగ్ని చాలా కోపంతో శాపానికి విమోచనం పొంది నా దగ్గరికి వచ్చి నీ శాపము నిర్వీర్యము అయినది అని ఎగతాళి చేస్తున్నావా అని రేణుకను తిరస్కరించి ఆశ్రమ బహిష్కరణ చేస్తాడు. రేణుకాదేవి ఎలాగైనా సరే పతి యొక్క దయకు పాత్రురాలనై అక్కడే ఉండాలి అని ప్రయత్నించగా జమదగ్ని మహాముని కోపంతో ఆ పుత్రులను పిలిచి ఇటువంటి పాపి అయినా నా ముందు ఉండుటకు వీలు లేదు, తనని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించి వేయండి, లేకపోతే నా ఆగ్రహ జ్వాలలతో భస్మం చేస్తాను అని చెప్తాడు. రేణుకాదేవి, స్వామి మీ చేతుల్లో చనిపోవడం కంటే నాకు అంతకన్నా అదృష్టం ఉండదు అని చెప్తుంది. జమదగ్ని మహాముని
పవిత్రురాలైన నిన్ను నా జ్వాలలు కూడా తాకుటకు వీల్లేదు. నీకు ఇక శిరశ్ఛేదనమే మార్గము తలచి అప్పుడు కొడుకులను పిలిచి తల్లి యొక్క శిరస్సు ఖండించమని ఆజ్ఞాపిస్తాడు. మొదటి ముగ్గురు కన్న తల్లిని చంపి క్షమించరాని పాపం మేము చేయలేము అని చెప్పి తిరస్కరించగా జమదగ్ని అప్పుడు వారి ముగ్గురిని భస్మం చేస్తాడు. నాలుగవ వాడు అయినటువంటి పరశురాముణ్ణి పిలిచి తల్లి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. రేణుకాదేవి పరశురాముణ్ణి చూసి, నాయన, తండ్రి గారి ఆజ్ఞని జవదాటి మీ సోదరులు ప్రాణాలను కోల్పోయారు. నాకు పుత్రశోకము తప్ప ఏమీ మిగల్లేదు. కనుక నీవు నీ తండ్రి చెప్పినట్లు విని నా తల నరకమని తల వంచుతుంది. అంతటా పరశురాముడు కన్నీరు కారుస్తూ తన గొడ్డలితోటి రేణుక తలను నరికివేస్తాడు. ఇప్పుడు రేణుకాదేవి తల ఉగ్రరూపం దాల్చి అనేక రకములుగా మారి వివిధ ప్రాంతాల్లో పడింది. అలంపూర్ సంస్థానంలో ఉన్న ఉండవెల్లి ప్రదేశంలో చండాల వాటికందు అమ్మవారి శిరస్సు పడుతుంది. దాన్ని ఆదిశక్తి శిరస్సుగా గుర్తించిన వారు దాన్ని తాకి పూజలు చేస్తూ ఉన్నారు. జమదగ్ని మహాముని తన ఆజ్ఞ పాటించినందుకు పరశురాముణ్ణి 3 కోరికలను కోరుకోమంటాడు. అప్పుడు పరశురాముడు సోదరులు తన తల్లిని పోగొట్టుకున్న బాధతో మొదటగా ఈ విషాద సంఘటనకు కారణమైనటువంటి తన తండ్రి క్రోధమును వదిలివేయమని చెప్తాడు. మొదట జమదగ్ని శరీరం నుంచి కాంతులను వెదజల్లుతూ క్రోధదేవత ఇక సెలవు స్వామి అని చెప్పి అదృశ్యమవుతుంది. మరియు రెండవది తన ముగ్గురు సోదరులను కూడా బతికించమని కోరుతాడు. అప్పుడు జమదగ్ని తన మరచెంబులోని నీరు తీసి వాళ్ళ బూడిదపై చల్లుతాడు. అంతటా ముగ్గురు సోదరులు కూడా బ్రతుకుతారు. తర్వాత మూడవ కోరికైన తల్లిని కూడా బ్రతికించమని వేడుకుంటాడు. అందుకు సమ్మతించిన జమదగ్ని మహాముని రేణుకాదేవిని కూడా బ్రతికిస్తాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, రేణుకా ఎల్లమ్మ కథ గురించి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే.